బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ ఈగల్ టీం భారీ డ్రగ్స్ దందాను గుట్టురట్టు చేసింది. హైదరాబాద్లోని నానక్రమగూడ ఆ ప్రాంతంలో ఒక కిరాణం షాప్లో అత్తా కోడళ్ళు డ్రగ్స్ను అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. సో రోజుకు దాదాపు 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం, ఏం జరుగుతుంది? నిజంగా ఐటీ ఉద్యోగస్తులే ప్రధానంగా ఆ డ్రగ్స్కు బానిస అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా 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 పోలీసులు వారి మీద వెయిట్ వేసేటువంటి అవకాశం ఉందా? సో అసలు ఈ దందాకు సంబంధించి సమాచారం ఏంటి? శ్రీశైలం, మనము తరచుగా వింటూ ఉంటాము గంజాయికి సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క గంజాయిని కట్టడి చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క గుట్టు చప్పుడు కాకుండా ఆ యొక్క అమ్మకాలు అయితే జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వము స్పెషల్ గా ఈగల్ టీమ్ అనేటువంటి ఒక ఫోర్స్ అయితే ఏర్పాటు చేసింది. ఆ యొక్క ఈగల్ టీము కేవలం ఈ యొక్క డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయంలో కట్టడి చేయడానికి ఈగల్ టీం అయితే పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇక ఈ రోజు మనకు తెలిసినటువంటి వార్త, నానక్రామ్ కూడా నానక్రామ్ కూడా ప్రధానంగా గచ్చిబౌలి ఐటీ కార్డర్ ప్రాంతంలో ఉంటుంది. ప్రధానంగా చుట్టుపక్కల అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీసే ఎక్కువగా కనబడతా ఉంటాయి. మొత్తం అటు నానక్రామ్ కూడా నుంచి మొదలుకొని అటు గచ్చిబౌలి, విప్రో సర్కిల్, అలాగే చుట్టుపక్కల అంతటా కూడా పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ యొక్క ముఠా అని చెప్పుకోవచ్చు. గంజాయిని అలాగే పలు రకాలైనటువంటి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి ఈగల్ టీం ఈ రోజు పకడ్బందీగా ఒక రైడ్ అయితే చేసింది. ఆ రైడ్ లో భాగంగా నీతుబాయి, మధుబాయి ఇద్దరు అత్తకోడళ్ళు, వారిద్దరు కూడా భారీగా గంజాయిని అమ్ముతున్నట్టుగా అక్కడ పోలీసులు అయితే ధృవీకరణకు రావడం జరిగింది. పోలీసులు ధృవీకరణకు వచ్చి పూర్తి స్థాయిలో ఆ గంజాయి ని పట్టుకొని ఇక ఆ అత్త కోడళ్ళు ఇద్దరిని కూడా రిమైండ్ కి అయితే పంపించినటువంటి పరిస్థితి. మొత్తం మీద గతంలో కూడా వీరిద్దరు కూడా రిమైండ్ కు వెళ్ళి మరి వచ్చి కూడా ఈ యొక్క అసాంఘిక ఈ ఏదైతే మాదక ద్రవ్యాలను, గంజాయిని మళ్ళీ విక్రయించడం అనేది మాత్రము అందరినీ ఒక నివ్వెరబోయే విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వీరిద్దరూ ఇదే పని చేసేవారు. ఇదే పని చేసి పూర్తి స్థాయిలో కొన్ని రోజుల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి దాఖలాలు కూడా వీరికి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తూ చిక్కడం అనేది అయితే అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి దందానే వారు ఎంచుకోవడం అనేది అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సందర్భం. ఇక వీరికి సంబంధించి ఆ యొక్క గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది, గంజాయిని ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు, అలాగే ఎవరైతే ఈ రోజు దొరికినటువంటి 50 మంది, దాంతో పాటుగా వీరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి ఆ యొక్క డేటాను కూడా పోలీసులు అయితే వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీనికి బానిస అయినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, దాంతో పాటుగా గంజాయి అమ్ముతున్నటువంటి వారిని డేగగండితో చూడడము, ఈ యొక్క సరఫరాను నిలిపివేసేటువంటి ప్రయత్నాలలో భాగంగా పోలీసులు అయితే నిమగ్నమైనటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. మొత్తం మీద ఈ యొక్క పూర్తి విచారణలో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పోలీసులు అయితే కీలక వివరాలను అయితే బయటపెట్టడం జరిగింది. ప్రధానంగా వీరి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ను చూసినటువంటి పోలీసులకు దిమ్మ తిరిగేటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అయితే బయటపడింది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ లిస్టు ఊహకందనంతగా, అంటే ఒక రోజుకు 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు కూడా వీరి యొక్క ఆదాయం ఉన్నట్టుగా దానిలో తేటతెల్లమైనటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. మొత్తం మీద పోలీసులకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా, కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ యొక్క దందాను అత్తకోడలు కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని అయితే ప్రాథమికంగా ధృవీకరించుకున్నటువంటి పోలీసులు ఆయా సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఎవరైతే దొరికారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం, దాంతో పాటుగా దీనిపైన అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమాలలో పోలీసులు నిమగ్నమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క అత్తాకోడళ్ళ భాగవతం ఇలా ఉంటే ఇంకా చాలా వరకు, అంటే ఈ యొక్క డ్రగ్స్, దాంతో పాటుగా గంజాయిని విక్రయించేటువంటి వాళ్ళ ముఠాలు ఇంకా చాలా ఉన్నాయన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. నానక్రామ్ కూడా ఒకటనే కాదు, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దాంతో పాటుగా పంజాగుట్ట, కొన్ని
ప్రాంతాలలో విచ్చలవిడిగా ఈ యొక్క గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనేటువంటి మాట నిజమే. దానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఈగల్ టీం అనేది చాలా ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందంటూ ఏదైతే సాధారణమైనటువంటి పౌరులు అయితే కోరుకుంటా ఉన్నారు. ఇక దీని నుంచి విరుగుడు అంటే కేవలం ఈ యొక్క కౌన్సిలింగ్స్ మాత్రమే కాదు, వీరికి సరైనటువంటి విషయంలో అంటే అన్ని రకాలైనటువంటి భయం కల్పించే విధంగా కూడా అటు అమ్మకందారులకి ఇటు వాటిని స్వీకరించేటువంటి వాళ్ళకి కూడా భయం కల్పించే విధంగా పోలీసులు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ సాధారణమైనటువంటి పౌరులు అయితే కోరుకుంటా ఉన్నారు. మొత్తం మీద 10 లక్షలు 12 లక్షల రూపాయలు డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే ఎంత మేరకు అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు శ్రీశైలం. మరి దీని విషయంలో పోలీసులు ప్రాథమికంగా మాత్రం దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్తా ఉన్నారు. ఈగల్ టీంను అందుకే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయినప్పటికీ ఇక మారక ద్రవ్యాల అమ్మకాలు మాత్రం ఇక ఎక్కడికక్కడ ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే హైదరాబాదు ఐటీ కోర్ ఏరియాలో డ్రగ్స్ అక్రమ దందా పైన ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్రమగూడలో డ్రగ్స్ డాన్ నీతూబాయిని పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్స్ డాన్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతోనే ఆమె అక్కడి నుంచి పారిపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయినప్పటికీ నీతూబాయి కోసం నానక్రమగూడెంలోని ఈగల్ ఫోర్స్ మకాం వేసింది. ఐటీ కోర్ ఏరియాలో నీతూబాయి పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లుగా బయటపడింది. ఇక నీతూబాయి ఇంటికి గంజాయి కొనుగోలు చేసేందుకు ఐటీ ఎంప్లాయీస్ క్యూ కట్టారు. గంట వ్యవధిలోనే 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగల్ ఫోర్స్ పట్టుకుంది. ఇక ధూల్పేట నుంచి వచ్చి ఇక్కడ ఐటీ కోర్ ఏరియాలో అడ్డా పెట్టింది నీతూబాయి. కిరాణా షాపు మాటున గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రతిరోజు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు గంజాయి అమ్మకాలని కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. ఇక గతంలోనూ నీతూబాయిని అరెస్ట్ చేసిన అధికారులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతు మళ్ళీ గంజాయి అమ్మకాలను కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక డ్రగ్స్ డాన్ పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్కు తీవ్రమైనటువంటి శ్రమ తప్పదనేటువంటి ఒక చర్చ సైతం జరుగుతోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక డ్రగ్స్ డాన్గా పేరున్నటువంటి నీతూబాయి కోసం అయితే పోలీసులు వేట మొదలుపెట్టారు. నీతూబాయి ఎక్కడున్నా వదిలిపెట్టమంటూ ఆమెను మరి ఒక టీం అయితే ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. రోజుకు దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల గంజాయిని ఆమె డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని అమ్ముతూ అక్కడటువంటి ఐటీ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బుల్ని తీసుకుంటున్నట్టుగా అయితే ట్రాన్సాక్షన్స్ కూడా బయటపడతా ఉన్నాయి. మరి ఎవరైతే ట్రాన్సాక్షన్స్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కంపెనీలకు సైతం పోలీసులు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో చూద్దాం ఈసారైనా మరి డ్రగ్స్ డాను పోలీసులు పట్టుకొని బలమైనటువంటి శిక్ష చేసే అవకాశం ఉందా, లేదంటే మరి ఏం చేయబోతున్నారు ఈ డ్రగ్స్ డాన్ విషయంలో అనేది కొంత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం. ఈగల్ టీం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఈగల్ పంజాబ్ విసురుతోంది. అది ఐటీ కారిడార్ అయినా లేకపోతే ఇంకా ఏ ఏరియా అయినా, బట్ ఈగల్ టీం మాత్రం ఎప్పటికప్పుడు డేగ కన్నుతో నిఘా పెడుతుంది. ఎక్కడ మత్తు పదార్థాలను మరి కొన్నా అమ్మినా వాటిని ఉపయోగించినా మరి ఈగల్ టీం నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది.